తమ్ముడు కళ్యాణి టిఫిన్ చేసిలా? తిన్నామన్నా. తమ్ముడు మా ఫ్రెండ్ గాడు నీకు కాల్ చేస్తా అని చెప్పేసి అన్నారా? మరి ఏమైనా ఫోన్ చేసిండారా? లేదన్నా, నాకేం ఫోన్ రాలేదు. ఎందుకన్నా నీ ఫ్రెండ్ నాకు ఫోన్ చేస్తా అన్నాడు? మా ఫ్రెండ్ సతీష్ గాడు హైదరాబాద్ కంపెనీలా ఇచ్చారు కదరా. సో ఎట్లా ఇప్పుడు నీ బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోతుంది కదా, నిన్న వాటితో మాట్లాడినా. సో నీకు ఏదైనా జాబ్ గిట్లా చూడమని చెప్పేసి అన్న ఆ విషయంలోనే ఫోన్ చేస్తా అన్నాడు. అవునా అన్న? కానీ ఇప్పుడే ఎందుకన్నా? ఎగ్జామ్స్ అయిపోయినాక ఎలాగో అక్కడికే వెళ్తా కదన్నా. ఇప్పుడు ఎందుకంటాను మీద తమ్ముడు, ఆల్రెడీ ఈ టైం వరకే నీకు కాలేజ్ ప్లేస్మెంట్లో జాబ్ రావాలి. ఆల్రెడీ ఆకాశానికి సందీప్ గారికి ఇట్లా జాబ్ వచ్చిందా, ఇంకా నీకు రాలేదు. అందుకైనా ఫ్రెండ్ గారితో మాట్లాడినా, వాడి కంపెనీలో వేకెన్సీ ఉన్నాయట. సో వాడు ఫోన్ చేస్తే వాడు అడిగిన రెజ్యూమ్ ఇట్లా అన్నీ పంపించేసాయి. అసలు రెజ్యూమ్ తయారు చేసుకున్నావారా? ఒకసారి వాడికి పంపించబోదు నాకు పంపిరా, అది ఎట్లనో చూసారా చేంజెస్ ఇట్లుంటే చెప్తా. అట్లనే నా ఫ్రెండ్ గారు ఫోన్ చేసినప్పుడు ఈ గ్యాప్లో నువ్వు మాట్లాడు, మంచిగా మాట్లాడు దాంతో. ఒక బేసిక్ రెజ్యూమ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నా. మీ ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు పంపిస్తలే. సరేరా తమ్ముడు, మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసినా మెసేజ్ చేసినా మనకి రెస్పాండ్గా మంచిగా మాట్లాడు. సైలెంట్గా హైదరాబాద్ కనవు, ఏం పిచ్చి పిచ్చి కథలు పడకు. ఇన్ని టెన్షన్ పెట్టుకొని ఎగ్జామ్కి ఏం చదవాలి, ఎగ్జామ్లో ఏం రాయాలి, మళ్ళీ ఎగ్జామ్లో ఫెయిల్ అయినా అనుకో మళ్ళీ మా అన్న నన్నే అంటాడు. దేవుడా, ఈ ఎగ్జామ్ వంక పెట్టుకొని కార్తీక్ని కలుద్దామని అంటే ఆ ప్లాన్ కూడా ఫ్లాప్ అయిపోయింది. ఏందే మా అన్న ఎప్పుడెప్పుడు నన్ను ఇంట్లోకి వెళ్ళి పంపించాలని చూస్తుండు. నాకు నిజంగా హైదరాబాద్ వెళ్ళాలని లేదే. హైదరాబాద్ పోకుండా ఏం చేస్తావు బావా? ఊర్లో నుండి గాడిదలు కాస్తావా? నువ్వు ఆగే. కావ్య అటు ఇటు తేలేంత వరకు నేను ఊరు వదిలిపెట్టి పోయేదే లేదు. ఏంది బావా నువ్వు? అక్కడ పెద్దబావ నీ గురించి ఆలోచిస్తున్నాడు కదా, నువ్వేంటి కావ్యాన్ని పట్టుకొని కూర్చున్నావు? మా అన్న నా మంచి గురించి ఆలోచిస్తున్నా నాకు అర్థమవుతుంది. కానీ నేను ఈ కావ్య టెన్షన్ పెట్టుకొని ఎక్కడికి పోయినా కూడా దేని మీద ఫోకస్ చేయలేను, జీరోనే అవుతా. నువ్వు కూడా కావ్య అనుకుంటే ఇదే ఊర్లో ఉన్నావు అనుకో, అప్పుడు కూడా నువ్వే జీరో అవుతావు బావా. కావ్య కోసం నేను జీరో అయినా కూడా పర్లేదే, ఏముంది. తర్వాత మా అన్న రియల్ ఎస్టేట్ పట్టుకొని ఇట్లా సెట్ అయిపోతా. కానీ ఇప్పుడు నేను కావ్యాన్ని కాదని చెప్పి వెళ్ళిపోయాను అనుకో, లైఫ్ అంతా కావ్యాన్ని మిస్ అయిపోతా. లేదు బావా, నువ్వు కొంచెం బయటికి వెళ్తేనే ఇవన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటావు, లేదంటే ఇట్లనే ఉంటావు. లేదే కళ్యాణ్, ఒక్కటే ఫిక్స్ అయింది, పెళ్ళంటే వేసుకుంటే కావ్యానే వేసుకుంటా అంతే. ఇంకో నువ్వు మళ్ళీ ఈ విషయాన్ని తీసుకోవి, అన్న వదిన దగ్గర డిస్కస్ చేయి ప్లీజ్. ఇక చెప్తే వినను అని చెడంగా చూడాలట, నీ ఇష్టం ఇంకా.